ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు రిపోర్ట్ గుజరాత్ నుంచి తీసుకుని వచ్చేసి ఇదిగో మన నేషనల్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వల్ల ఏదో చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు జరిగాయని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం చేసినటువంటి ఈ రచ్చ కేవలం ఒక రిపోర్ట్ని పట్టుకొని చేశారు. కానీ ఆ రిపోర్ట్ నేను కూడా ఇంతవరకు ఆ రిపోర్ట్ని చూడలేదు. మీడియాలో వచ్చినటువంటి కథనాలను బట్టి ఏదో ఎస్ వాల్యూ ఉందంట అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మేబీ ఎస్ వాల్యూ అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ టెక్నికల్ టర్మినాలజీ ఏదో ఉందనుకుని మేము కూడా అనుకున్నాం. బట్ నాకు నిన్న ప్రదీప్ నాకు రిపోర్ట్ పంపించాడు. ఇంతకుముందు మెడికల్ దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేశాడు ప్రదీప్. దాన్ని అతని తరపున నేను మాట్లాడుతున్నానని మీకు ఒక వీడియో కూడా పెట్టాను. సో ఇప్పుడు ఈ డేటా ఇచ్చింది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ప్రదీప్ ఇచ్చాడు. ఓకే, అంటే ప్రదీప్ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా కలెక్ట్ చేసిన తను కాబట్టి తనకి మనం క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ హిస్ నేమ్. సరే, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ దట్ ఎదుటివారి ఆస్తులు మీరు దొంగిలించిన, ఎదుటివారి యొక్క డబ్బులు మీరు దొంగిలించిన పర్లేదు, కానీ తప్పైనప్పటికీ కూడా ఫండమెంటల్లీ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు మనం దొంగిలించకూడదు. దిస్ ఈస్ హీజ్ హార్డ్ వర్క్ అండ్ హీజ్ కలెక్షన్ డేటా కాబట్టి ఐ షుడ్ గివ్ హిమ్ క్రెడిట్. ఎందుకంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ ఇంటెలిజెన్స్ని కొంతమందినే సంపాదిస్తారు. ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి మనకి క్రెడిట్ ఇవ్వాలి. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ క్రెడిట్ టు ప్రదీప్. ఓకే, మొత్తం క్లియర్గా చెప్తున్నాను. ఇది కూడా కాంటెక్స్ట్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి టెస్టింగ్ ల్యాబే లేదు, నువ్వు ఎలా ప్రశ్నించావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పారనమాట. బట్ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మనకు విల్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఒకసారి చూడండి నేనేం చెప్తున్నాను. ఇట్లాంటివి ఫుడ్ టెస్టింగ్ చేయడానికి దెర్ ఈస్ ఎ బోర్డ్ దట్ ఈస్ కాల్డ్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి టెస్టింగ్ సంబంధించిన ల్యాబ్లన్నిటికీ ఎక్విప్మెంట్స్ మెథడాలజీ మొత్తం వెరిఫై చేసి సర్టిఫై చేస్తారు. ఈ ల్యాబ్ మంచిదా కాదని సర్టిఫై చేస్తారనమాట. ఈ NABL వాళ్ళు టీటీడీకి దేర్ ఈస్ అన్ అక్రిడిటేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ అక్రిడిటేషన్ సర్టిఫికేట్ ఏంటి? TC4100 అనేది సర్టిఫికేషన్ నంబర్. అది ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. TC4100 అంటే అర్థం ఈ టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి NABL కూడా సర్టిఫై చేసిందని అర్థం. మన ల్యాబ్ పేరు ఏంటంటే వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ ల్యాబొరేటరీ అనేది ఉంది టీటీడీలో. దీని యొక్క అడ్రస్ ఏమని దాని మీద మార్కెటింగ్ గోడౌన్ ఫస్ట్ ఫ్లోర్ TTD అని ఉంది. మార్కెటింగ్ గోడౌన్ ఫస్ట్ ఫ్లోర్ TTD అంటే తిరుపతి తిరుమల దేవస్థానం ఫస్ట్ ఫ్లోర్లో ఈ ల్యాబ్ ఉందంటే అర్థం ప్రైవేట్ది అయితే కాదు అని అర్థం. టీటీడీలో ప్రైవేట్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వరు కదా, అది టీటీడీ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ల్యాబ్ ఉందంటే ఇది టీటీడీ వాళ్ళ ల్యాబ్ అని అర్థం. అండ్ దిస్ ఈజ్ అక్రిడిటెడ్ బై NABL, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ ల్యాబొరేటరీ. మన నెంబర్ అంతా TC4100. ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ చాలా వ్యాలిడ్. వీఆర్ కమింగ్ టు ది అదర్. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు గుజరాత్లో ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు. ఈ గుజరాత్లో యొక్క బోర్డు పేరు ఏంటంటే NDDB అంటారు దీన్ని. NDDB బోర్డ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు దాన్ని. టీటీడీ కింద పనిచేసేటువంటి ఒక ల్యాబొరేటరీ, వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ ల్యాబొరేటరీ ఎలాగో మినిస్ట్రీ అండ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు పెట్టుకున్న ఒక ల్యాబ్ పేరు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. దాన్ని వాళ్ళ సెంట్రల్ ఆఫీస్గా గుజరాత్లో పెట్టుకున్నారు. దాని నంబర్ TC115162. ఇప్పుడు వినండి, వాటర్ అండ్ బోర్డ్ ఎనాలిసిస్ ల్యాబొరేటరీ TTDకి నెంబర్ ఎంత? TC4100. NDDB వాళ్ళ నెంబర్ ఎంత? TC115162. ఈ రెండింటికి కూడా అక్రిడిటేషన్ ఇచ్చింది ఎవరు? NABL వాళ్ళు అక్రిడిటేషన్ చేశారు. అంటే అర్థం ఈ రెండు ఈక్వల్ అని అర్థం. బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, మన ల్యాబ్ ఏదో తక్కువ, NDDB అంటే సూపర్ ల్యాబ్ కాబట్టి ఇక్కడి నుంచి NDDBకి పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకొచ్చారు. పెద్ద టాప్ టూరిమేం కాదు అది. బోత్ ఆర్ అక్రిడిటెడ్ బై NABL. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాగార్జున యూనివర్సిటీ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి కొద్దిగా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండొచ్చు, నాగార్జున యూనివర్సిటీ తక్కువ ఫెసిలిటీ ఉండొచ్చు. బట్ బోత్ ఆర్ యూనివర్సిటీస్, బోత్ ఆర్ అక్రిడిటెడ్ బై మేబీ UGC, అక్రిడిటెడ్ బై AICTE వాళ్ళు కానీ ఏదైనా సరే, రైట్? మేబీ NAC,
ఎన్బిఏ వాటన్నిటికి ఎలాగే అక్రిడిటేషన్స్ ఇస్తారో అలాగే ఈ రెండింటికి కూడా ఎన్ఏబిఎల్ వాళ్ళు అక్రిడిటేషన్ ఇచ్చినటువంటి ఈక్వల్ ల్యాబొరేటరీస్ రెండు. సో చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర అసలు ల్యాబొరేటరీయే లేదు అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం. అది మినిస్ట్రీ అండ్ ఫిషరీస్ వాళ్ళు ఎలాగైతే ఎన్డీటీపీ పెట్టుకున్నారో మన టీటీడీ వాళ్ళు కూడా వాటర్ బోర్డ్ అండ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ పెట్టుకున్నారు. రెండింటిని ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసింది, రెండింటికి ఈక్వల్ నంబర్స్ టీసీ మీద నంబర్స్ ఇచ్చాయి. ఓకే, వేరే దీనికి ఒక ఎవిడెన్స్ ఏంటంటే 2016లో ఒక వీడియో వచ్చింది మన దగ్గరికి. దిస్ వీడియో ఆల్సో సెంట్ బై ప్రదీపే పంపించాను నాకు ఆ వీడియో. 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో కల్తీ నెయ్యి టీటీడీకి అమ్ముతున్నారని చెప్పేసి అప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు టీటీడీకి ఆమె ఏం చెప్పారో వినండి ఒకసారి. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ మరక అంటుకుందన్న వార్తలు భక్తులు ఆందోళన కలిగిస్తున్నాయి. బెజవాడలో పట్టుకున్న ముఠాకు పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూపించేసరికి అవాక్కయ్యే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. తాజాగా 3 రోజుల క్రితం టీటీడీ అధికారులు కొన్ని నెయ్యి టీన్లను తిప్పి పంపించడము కలకలం రేపింది. నకిలీ నెయ్యి తిరుమలకు వెళ్లిందా? లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారా? లడ్డూ క్వాలిటీ తగ్గడానికి కల్తీ నెయ్యే కారణమా? కల్తీ నెయ్యి రాకెట్ గుట్టు విప్పుతున్న విజయవాడ పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలుస్తున్నాయి. విజయవాడకు చెందిన నకిలీ నెయ్యి సూత్రధారి ఆవుల ఫణీంద్ర నెట్వర్క్ ను ఛేదిస్తున్న పోలీసులు తిరుమలకు చెందిన పైడిపాల త్రినాథ్తో అతడికి సంబంధాలున్నట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ అధికారి సహకారంతో వీరిద్దరూ కల్తీ నెయ్యిని తిరుమల దేవస్థానానికి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని కొంతకాలంగా కొనుగోలు చేస్తోంది. దీంతో నకిలీ నెయ్యి ముఠా కూడా అదే బ్రాండ్ పేరుతో రోజుకు 2 ట్యాంకర్ల నెయ్యిని కొండపైకి చేర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే టీటీడీ కొనుగోలు చేసిన దానిలో ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు. ప్రతి ట్యాంకర్ శాంపుల్ ను 3 సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దానిలోంచి ఆయిల్ మనకు కావాల్సిన కౌగీ తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్ కి మనం సాధారణంగా 2 hours తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము. సింగిల్ టైం టెస్ట్ కాదండి, కొద్దిగా ఏమైనా వేరియేషన్స్ రావడానికి వీలు 3 టెస్టులు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయడు. చెప్పింది ఏంటి అని అంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇలాంటి కౌగి ఏదో జరుగుతుందన్నప్పుడు 2016లో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్పింది ఏంటంటే 2 గంటలు కష్టపడి 3 సార్లు టెస్ట్ చేస్తారు ఎనలిస్టులు అని అన్నారు. 3 సార్లు టెస్టులు చేస్తారంటే ల్యాబొరేటరీ లేకుండా ఎట్లా టెస్ట్ చేస్తారు? కౌగీని టెస్ట్ చేస్తారు అన్నారు. టీటీడీలో కౌగీని టెస్ట్ చేస్తారంటే అర్థం దేర్ ఇస్ ఎ ల్యాబొరేటరీ టు టెస్ట్ దిస్ కౌగి. ఓకే, ఇన్ టీటీడీ చాలా క్లియర్గా ఆమె చెప్పింది ఏంటంటే అప్పుడున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే ఇప్పుడు నందిని గీ అంటున్నారు కదా, వాళ్ళు నందిని గీనే తీసుకురావాలని. అప్పుడు జరిగింది నందిని గీ స్కామే జరిగింది. అప్పుడు నందిని గీ అనేటువంటి బ్రాండ్ నేమ్ తోటి ఫేక్ బ్రాండ్ క్రియేట్ చేసి డమ్ చేశారు టీటీడీకి. ఈ నందిని వాళ్ళు స్కామ్ చేయలే, నందిని పేరుతోటి ఫేక్గా కవర్లు మొత్తం మార్చేసి నందిని బ్రాండ్ లాగా ఫేక్ గీ పంపించారనమాట. ఆ స్కామ్ ఇది. అప్పుడు వీళ్ళు చెప్పింది ఇది అంటే దెర్ ఇస్ ఎ ల్యాబొరేటరీ. దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్ దట్ దిస్ ల్యాబొరేటరీ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు 2 ఎవిడెన్స్ చెప్పాను. ఒకటి ఎన్ఏబిఎల్ ఇచ్చినటువంటి అక్రిడేషన్తో మనకు ఒక ల్యాబొరేటరీ ఉంది, ఒక ఎవిడెన్స్. రెండోది 2016లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అలాంటిది ఏం లేదు, మేము 3 సార్లు టెస్ట్ చేస్తామని ఆయన గవర్నమెంట్ చెప్పినటువంటి ఒక వీడియో ఇప్పుడు మీకు ప్లే చేశాను. ఇక మూడో ఎవిడెన్స్ ఏంటంటే దెర్ ఇస్ ఏ వెబ్సైట్ కాల్డ్ newstirumala.org అనేటువంటి ఒక వెబ్సైట్. ఇది 2016లో పబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్టికల్. ఆ ఆర్టికల్లో టీటీడీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫుడ్ ల్యాబ్ వాజ్ సెటప్ అపోజిట్ వెంకటేశ్వర యూనివర్సిటీకి అపోజిట్గా ఒక ఫుడ్ ల్యాబ్ పెట్టాము. వీ హ్యావ్ ఆల్ టెక్నికల్ అండ్ ఫెసిలిటీస్ టు టెస్ట్ మిల్క్, బటర్ మిల్క్, వాటర్, జగరీ అగెయిన్స్ట్ అడల్టరేషన్. ఈ పదం అగెయిన్స్ట్ అడల్టరేషన్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి మేము ఒక తిరుమల వెంకటేశ్వర యూనివర్సిటీ అపోజిట్లో ఒక ల్యాబ్ పెట్టామని 2016లో టీటీడీ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఇది. దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ ల్యాబ్ అవైలబుల్ అగెయిన్స్ట్ అడల్టరేషన్. అసలు అడల్టరేషన్ టెస్ట్ చేయడానికి ల్యాబే లేదు. జగన్మోహన్ రెడ్డి ఎలా చేసామని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ల్యాబ్లన్నీ ఇప్పుడు ఏమైనాయి, మాయమైపోయినాయా? వెరీ క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎ ల్యాబ్. ఆ ల్యాబ్ కూడా ఎన్డీడీబీ ఎంత పవర్ఫుల్ ల్యాబో అట్లాంటి పవర్ఫుల్ ల్యాబ్ మనకు ఉంది. ఎందుకంటే రెండు కూడా ఎన్ఏబి ఎవిడెన్స్ ఇచ్చినటువంటి క్రియేట్ చేసినవి. సో దిస్ ఈజ్ వన్ క్లియర్ దట్ దేర్ ఈజ్ ఎ ల్యాబ్. నౌ కమింగ్ టు ఆ ల్యాబ్ రిపోర్ట్లో కొన్ని 4 పాయింట్లు రాసి ఉన్నాయి. ఆ 4 పాయింట్లు ఒకటి ఏంటంటే దిస్ కెనాట్ బి యూస్డ్ ఫర్ అన్ ఎవిడెన్స్ అని వాళ్ళు క్లియర్గా రాశారు. నెంబర్ 2, దిస్ కెనాట్ బి అడ్వర్టైజ్డ్. మీరు అండ్ మూడోది ఎన్డీటీపీ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ లీగల్ ఇష్యూస్. మీరు దీన్ని తీసుకొని వెళ్ళి కోర్టులో వేసి ఇదిగోండి కల్తీ జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ అని ఎన్డీటీపీ వాళ్ళు చెప్పారు. అండ్ 4వది మా పర్మిషన్ లేకుండా మీరు ఎలాంటి దీన్ని అడ్వర్టైజ్ చేయటం కానీ దీన్ని ఎవిడెన్స్గా వాడటం కానీ మీరు చేయకూడదని ఎన్డీటీపీ వాళ్ళు రాదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు దీన్ని పెద్ద ఎవిడెన్స్గా దేశం మొత్తం గందరగోళం చేశారు. ఈ ఎన్డీటీపీ వాళ్ళది వైలేట్ చేసి వీళ్ళు దాన్ని లీక్ చేసి ఉండాలి, అడ్వర్టైజ్ చేసి ఉండాలి. లేదు అంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చాయని ఉండాలి. లేవన్నారు వితౌట్ పర్మిషన్ యూ షుడ్ నాట్ అడ్వర్టైజ్ అంటే మేబీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉండాలి దీన్ని లీక్ చేయడానికి. ఇప్పుడు కోర్టుకి వెళ్తే దీన్ని పట్టుకొని కోర్టుకి వెళ్తే ఎన్డీటీపీ వాళ్ళు ఏం చెప్తారంటే మాకు సంబంధం లేదండి, మేము రిపోర్ట్లు ముందే చెప్పాము, దీన్ని మీరు ఎవిడెన్స్గా తీసుకోకూడదని మీరు దీన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా చేయొద్దన్నాము, ఇది ఓన్లీ ఇంటర్నల్ ల్యాబే, వాళ్ళు అడిగారు కాబట్టి టెస్ట్ చేసి ఇచ్చాము, మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసేది ఎన్డీటీపీ. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళినా అంతే జరగబోయేది అదే. లేదు అంటే మరి వీళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉంటారు, ఓకే అండి మీరు లీక్ చేసుకొని దేశం మొత్తం గందరగోళం చేయండి అని వీళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉండాలి. ఏదైనా సరే ఈ గుజరాత్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ పోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకున్నారో ఇక దేవుడికే తెలియాలి. ఓకే, మోర్ అది కమింగ్ టు ది ఎస్ వాల్యూస్. ఆ రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్ వాల్యూ అంటే వీళ్ళందరూ ఎస్ వాల్యూ అంటే ఇదేంట్రా ఎస్ వాల్యూ అంటున్నారు, ఏంటి ఇదో అని వేరే టెస్ట్ అనుకున్నారు. మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఎస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇట్ జస్ట్ స్టాండర్డ్ డివియేషన్. స్టాటిస్టిక్స్ టీచ్ చేసే మీ స్టాట్స్ ప్రొఫెసర్ ఉంటాడు, స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్, ఆయన దగ్గరికి వెళ్తే ఇదేంటో చెప్తాడు ఎస్ వాల్యూ అంటే ఏంటో. అది రిపోర్ట్ చదివినాక నాకు అర్థమైంది దిస్ ఈజ్ జస్ట్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ. ఎస్ వాల్యూ అంటే దాని 1 ఇది ఎలా ఉంటుంది స్టాండర్డ్ డీవియేషన్. మీకు నేను స్టాటిస్టిక్స్ టీచ్ చేశాను కాలేజీలో, ఐ నో ఎ లిటిల్ బిట్ స్టాటిస్టిక్స్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇప్పుడు మామూలుగా స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అంటారు. పాపులేషన్ మీరు స్టడీ చేస్తే అంటే మొత్తం స్టడీ చేస్తే దాన్ని సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఎస్ అంటే కొద్దిగా శాంపుల్ తీసుకొని దాన్ని మీరు డీవియేషన్ చెక్ చేస్తే డీవియేషన్ ఏమైనా చెక్ చేస్తే ఎస్ అని రాస్తాం శాంపుల్ డీవియేషన్కి. ఇప్పుడు ఈ ఎస్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఈ ఎస్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఇలా ఉంటుంది. ఎస్ వాల్యూ కనుక లెస్ దాన్ 1 ఉంటే మీన్కి దగ్గరలో ఉంది అని అర్థం. లెస్ దాన్ 1 ఆర్ ఈజ్ ఈక్వల్ అనేది నాట్ అన్ ఇష్యూ, దానివల్ల పెద్దగా కన్సర్న్ భయపడాల్సిన ఇష్యూ లేదని అర్థం. లెస్ దాన్ 1 కనుక ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈక్వల్ ఉన్నా లెస్ దాన్ 1 ఉన్నా స్టాండర్డ్ డీవియేషన్ మీరు భయపడాల్సిన అవసరం లేదని అర్థం. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎ డీవియేషన్ బట్ మీన్కి బాగా టైట్గా మీన్ దగ్గర ఉంది అని అర్థం. ఓకే, వేరేస్ ఎస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 1, ఎస్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇది బాగా స్ప్రెడ్ అయిందని అర్థం, మీన్కి దూరంగా స్ప్రెడ్ అయిందని అర్థం. సో గ్రేటర్ దాన్ 1 ఈజ్ ఎ కన్సర్న్. ఈ రిపోర్ట్లో గ్రేటర్ దాన్ 1 ఈజ్ ద కన్సర్న్. ఇప్పుడు ఈ ఎస్ వాల్యూస్ చెప్తున్నాను. దేర్ ఈస్ ఎ 5th పాయింట్ దట్ ఈస్ కాల్డ్ టోటల్. ఎస్ వాల్యూస్ 19.72, 98.68 నుంచి 10.32 వరకు ఉండవచ్చు. అంటే 19.72 అంటే ఇట్స్ లెస్ దాన్ 1. It is a less than 1. It means that there is no adulteration happened. It means that almost close ga there is a deviation but almost close ga mean ki దగ్గరలో ఉన్నట్టే లెక్క. దీని గురించి మీరు పెద్దగా కన్సర్న్ అవ్వాల్సిన అవసరం. డీవియేషన్ లేదంటే డీవియేషన్ ఉండొచ్చు బట్ మీరు కన్సర్న్ భయపడాల్సినటువంటి డీవియేషన్ కాదని అర్థం. ఓకే, వేరేస్ ఒక్కటి మాత్రం కన్సర్న్ ఉంది ఇక్కడ. there are 2 tests. 1.2 there is a concern, 0.4 there is a concern. ఈ రెండు మాత్రం మోర్ దాన్ 1 వచ్చింది వీళ్ళ టెస్ట్. ఇక్కడ పాజిటివ్గా వాళ్ళకి ఏదో భయంకరంగా డీవియేషన్ అయింది. ఆ రెండేంటి అనేది నాకు తెలీదు బట్ దే హ్యావ్ గివెన్ ది ఎస్ వాల్యూస్ దీస్ 5. ఏంటంటే ఇప్పుడు మీ ల్యాబ్లో మీరు బిజీగా ఉన్నారని పక్క ల్యాబ్కి పోతారు కదా, మీ షాప్లో బిజీగా ఉన్నారు పక్క షాప్ నుంచి తీసుకొచ్చినట్టుగా మీ కుట్టు మిషన్ బిజీగా ఉంటే పక్క వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసినట్టుగా వీళ్ళు పక్క నుంచే తీసుకున్నారు తప్ప ఇదేదో పెద్ద నేషనల్ బోర్డు అంటే ఇది పెద్ద నేషనల్ బోర్డు అని కాదు.
ఈ ఈక్వల్ బోర్డు మనకు కూడా ఉంది అని అర్థం. ఓకే, దీని ఊరికే కావాలనే చేశారు. నాకు నిన్న ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటి అని అంటే దాంట్లో ఎంత సత్యం ఉందో నాకు తెలీదు. ఫామ్ 20 అప్లోడ్ చేశారు. ఫామ్ 20 ఈసీఐ అప్లోడ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ 20 అప్లోడ్ చేసింది 2 రోజుల క్రితం. ఈ ఫామ్ 20లో ఇది అఫీషియల్గా వాళ్ళు పట్టుకున్న డేటా హిందూపూర్ నియోజకవర్గంలో ఒక వార్డులో ఎమ్మెల్యేకి ఒక్క ఓటు పడిందంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకే ఓటు పడిందంట ఎమ్మెల్యేకి. ఎంపీకి 480 ఓట్లు పడ్డాయట. ఎట్లా పాసిబుల్ అయింది అది? మొత్తం క్రాస్ ఓటింగ్ చేస్తారా? ఎంపీకి ఎమ్మెల్యేకి మొత్తం క్రాస్ ఓటింగ్ చేస్తారా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫామ్ 20 అప్లోడ్ చేసిన తర్వాత బయటకు వచ్చినట్టు భయంకరమైన సత్యం ఇది. 2 రోజుల క్రితం ఫామ్ 20 అంటే ఈ ఫామ్ 20 బయటపడింది. ఫామ్ 20 అప్లోడ్ చేసిన తర్వాత ఇవన్నీ గందరగోళాలు జరుగుతాయని కావాలని ఈయన గుజరాత్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని, ఒకటి డీవియేషన్ ఆఫ్ ఈవీఎంస్ అయి ఉండొచ్చు, డీవియేషన్ ఆఫ్ సూపర్ 6 అయి ఉండొచ్చు, డీవియేషన్ ఆఫ్ మిమ్మల్ని స్టీల్ ప్లాంట్ గొడవని డైవర్ట్ చేయడానికి అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఇట్స్ ఎ డివియేషన్ పాలిటిక్స్ లాగా కంప్లీట్లీగా కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ఎ డివియేషన్ పాలిటిక్స్. And this is the entire story of the report that we have received. Thank you.